హరి హరి రఘునందన రఘురామచంద్రవేణి రామజయరామ గంగరామ గంగ గంగో ఓంకార అయ్యా మరి వాటి రోజు లోపల మరి పవిత్రమైన పండుగ అంటే మరి యొక్క శివరాత్రి రోజు సందర్భంగా మరి ఆత్మగల్ల వాళ్ళు యొక్క చెక్కాల రాజనరసయ్య గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మరి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం మరి రేపు కళ్యాణము మరి ఈ రోజు 2 రోజుల పండుగ కాబట్టి ఇక్కడ దగ్గర పెద్దపల్లి జిల్లా ఓదెల మండలము ఓదెల గ్రామము శ్రీ మల్లికార్జున కళా బృందాన్ని పిలిపించి ఈ యొక్క 2 రోజుల పండుగ చేపిస్తున్నారు. మరి ఈ యొక్క 2 రోజుల పండుగ చేపించినందుకు ఈ యొక్క ఆత్మగల్ల యొక్క రాజరాజేశ్వర స్వామి ఈ యొక్క రాజనరసయ్యకు ఈ యొక్క దాపనమలే దాపాయి ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అగో దీవించి దీవెన పెట్టనీరా నా కన్నమడక వాళ్ళకు ముట్టింది ముచ్చమాయ పట్టింది బంగారమాయి లోపల దేవుడు కలయప్పిపోని ఓ రామ రామ హరి 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 అలనాడి రోజు లోపల హరిచంద్ర మహారాజు వాడివిల్ల యొక్క చేసుకున్న భార్య చంద్రమాత తీసుకొని అద్దాల పడి లోపల 1 ఆవిడ 2 ఆవిడ 2 4 ఆవిడ 4 3 7 ఆవిడ దొరలు ఏనాడు ఎరవస్తున్నారు. ఓరు పెద్ద పుళ్ళకు కొట్టాడి జంగలి మారు పెద్ద పుళ్ళకు మాట్లాడి జంగలి సింహాల కాడవి సీకడి కోనేరు దాటుకుంటా ఏళ్ళేని శివరాసులు చంపుకుంటా ఏనాడు వెళ్ళిపోతా ఉన్నారు. కొంచెమంటి పిడిగలు పడుతున్నాయి, మోకాళ్ళ వంటి రక్తం పోతున్నది ఆట మాగబోగే నీళ్లు మళ్ళీ కొడుతున్నాయి, 2 ఎన్నెళ్ళు దండే కొట్టంగా. మరి ఇప్పటికైనా దాని యొక్క 12 ఏళ్ల పొద్దు అవుతున్నది. అడవి అరణ్యుడి యొక్క రాజ్యాన రాజు మరి నా భార్య చంద్రవాతి ఎన్నడు వాడి విజరాని వల్ల లోపలికి వచ్చిందా అని వాళ్ళు వచ్చేతో లోపల భూమితో పుట్టింది కారణాల పుట్ట కంచెల మరణి కళ్ళతోడు సిన్ను రాజ్యాన రాజు. ఓ బామా చంద్రవతి యొక్క ఊడల మర్రి కింద అర్ధగంట సేపు చెదరించుకున్న తర్వాత అగో మళ్ళా వెళ్ళిపోదామన్నాడు రాజ్యాన రాజు. కానాడు 2 భార్య భర్తల యొక్క ఊడల మర్రి కింద ఏనాడు అర్ధగంట సేపు వండుకున్నది వెళ్ళిపోదామా అని ఆగో లింగాల సెల్ల ఏనాడు యొక్క రాజన రాజు వరుసుకొని భార్య తొడల మీద రాజన రాజు యొక్క పండుకుంటున్నాడు యొక్క హరిచంద్ర మహారాజు. రాజల్ల వండుకునే ఓ దేవుడా, రాజల్ల వండుకునే ఓ దేవుడా, రాముడ రామన్న రామ 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 రాముడ రామన్న రామ రామ రామ. నాడు రాజరాజు హరిచంద్ర మహారాజు ఏనాడు అద్దాల పడి లోపల ఊడల మర్రి కింద రాజు వండుకొని ఉన్నాడు. 1 గంటను అంటే ఓ దేవుడు 2 గడియాలు అయ్యా నారాయణ, 1 గడియ 2 గడియలు 2 1 3 గడియల పొద్దు ఏనాడు అయితే ఉన్నదో రాజు హరిచంద్ర మహారాజు సత్యవంతుడు కాబట్టి ఆ పగటి నిద్ర లోపల రాముడ రామన్న రామ రామ రామ. హరిచంద్ర మహారాజు ఏనాడు కానీ పండుకున్న పగటి లోపల నిద్ర లోపల రాజ్యాలు పోయినట్టే ఓ దేవుడా, దేశాలు పోయినట్టే ఓ దేవుడా, లేని పదాలు కాదు నారాయణ.
బాధాలు పడ్డట్టు ఓ దేవుడా బాధాలు పడ్డట్టు ఓ దేవుడా పండుకున్న రాదు పగటి నిద్రల ఏనాడు పగటి కళ్ళవంట ఉన్నాయో కుండలేసినాడా ఓ దేవుడా కుండలేసినాడా ఓ దేవుడా భార్య ఒక పులిసే నారాయణ బాబా ఓ బాబా చంద్రవాది బావరావు తిన్నదానా నా భార్య వల్లాడి రోజులోనా ఓ బాబా ఎన్నాడు లేదమ్మా నా భార్య పండుకున్న గడియలోనా ఓ బాబా పగటి నిద్రలు కాదే నా భార్య ఓ బాబా చంద్రవాది పండుకున్న గడి లోపల పగటి నిద్రల నాకడి గాని కళ్ళ వంట ఏ బామా చంద్రమతి దేవి ఒడి లోపల వంటి గోంగళాకు పగటి కళ్ళు వచ్చినాయి బామా మన రాజ్యాలు వేగినట్టు దేశాలు వేగినట్టు ఎండి బంగారం ఓడగొట్టుకొని యావదాస్తులు ఓడగొట్టుకొని ఎడల కొట్టుకుని పట్టుకొని మనం అది కష్టాలు పడ్డట్టు కాగల వరకు ఓడి ఆడిల్ల చంద్రమతి ఓడి దేవుడా చంద్రమతి ఓ దేవుడా భర్తను చూసినది ఇంకా తల్లిగా ఇప్పటికైనా అంటారు ఎడమ చేదు ఎడమొచ్చవిడ వేసుకొని పండుగుంట కలవత్తి అంటున్నాగా పాత బట్టలు మనం పండుగుంట పక్క లోపల కలవత్తాయి అంటున్నాగా నాలా శెట్టిగురు కాలం నాడు చెప్పకుండా కలవత్తాయి అంటున్నాగా నాదా ఈ చెట్టు కింద వండుకున్నావు కాబట్టి నాదా ఇక మాగినాటి కాలయ్యా ఓ నాదా మాగినాటి కలయ్యా ఓ నాదా మనసందు పెట్టగయ్యా ఓ నాదా మనసందు పెట్టగయ్యా ఓ నాదా మాగినాటి కళలు ఎప్పుడు మనసందు పెట్టద్దు నాదా ఎన్నో కలత్తైపోతాయి కళ నిజమైతే నాదా నాద నువ్వు రంది పెట్టుకోవద్దు ఆడోళ్ళకు రండుంటే దుఃఖం అనిపిస్తే ఇంత నలుగురు కూసున్న కాడ కట్టగాలం ఎప్పుడు కళ్ళ పొట్టి నీళ్ళు తీసుకుంటారు అది కాక ఓట మొర్రుతారు కళ్ళ దుఃఖం ఎల్ల పోసుకుంటే ఆడలాడు సొలబోతుంది మొగళ్ళకు రంగులు తినాలా కట్టెకు పుచ్చులైనట్టు దీపాంతల సవరు పొందినట్టు గొల్లచ్చి మగవాడి నోరు నలుగురున్న కాడి చెప్పుకోడు నాదా దీపాంతల సవరు గుంజినట్టు మొగోడికి రంగు జరిగినట్టు నాదా రంది పెట్టుకోకే రంది పెట్టుకోకున్నాదా మాగినాడు కరుణాదా నువ్వు మన సంత పెట్టుకున్నాదా బుద్ధులు చాలా నేర్పింది ఆడవిల్ల చంద్రావతి ఓ బామ చిన్నగా గాలి వసిలియాడు మార్గం చేస్తా బామ ఎండలు బాగా కొడుతున్నాయే బామ ఎండలు బాగా కొడుతున్నాయి బాబా ఈ యొక్క ఉడల మర్రి కిందనే కూర్చోమన్నాడు ఇక్కడనే ఉండు అన్నాడు వాడు వీళ్ళ చందన మాత్రం యొక్క చెట్టు కింద కూర్చుండబెట్టి గానాడు రాజ్యారాజు వరచంద్ర మహారాజు అమ్ములు బాణాలు పట్టుకొని రాజకుమారాజు రాజకుమారాజా రాజకుమారాజు రాజకుమారాజా అడిగింతవర పట్టుకొని ఎడిబాలు పట్టుకొని కనరాని కళ్ళ కౌకల్య కొండల హరిశ్చంద్ర మహారాజు పోత ఉన్నాడే ఒరే ఒరే హరిశ్చంద్ర మహారాజు నా చేతికింత వృత్తవానికి బాబా గారు విశ్వామిత్రుడు కళ్ళ తోడు చూడబట్టేనా వాడు బాబగారి ముంద కొడుకు ఓ దేవుడు వాడు వంటగారి ముంద కొడుకు నారాయణ బాబగారి బాబా సుఖల తోడు తిను ఒరే ఒరే హరిశ్చంద్ర ఈ కళ్ళ కౌర మదాన మధ్య
ఎట్లా పోతుంది విశ్వామిత్రుడు కాదనుకుంటాడు బాబాకారి బాబా చూడు బాబాకారి బాబా చూడు అద్దువార పడి లోపల కలరాయగల కౌశల్య కొండల్లా గోడబడ్డారు గోడ యాబాగు చేతుల వద్ద ఉన్నదే ధన్యవాడు ఉన్నాడు విశ్వామిత్రుడు గోరేడమంటారే చేతుల పట్టినాడు ఇళ్ళల్లో వేదాలు సౌతా ఉన్నాడు గురదేవంతాలు సౌతా ఉన్నాడు శ్రీకేడమంటారే చేతుల పట్టినాడు శరణి మీద రావత్ర వచ్చేలా శరణి మీద రావత్ర వచ్చేలా అతన్ని కళ్ళ చూసి ఎందుకు ఎందుకు సృజింపేసినావు నన్ను అబ్బా నా బిడ్డలు చూడు ఎంత ముట్టుకున్నారో ఆపేవాళ్ళ ముక్కలు పోతారు అన్ని పెద్ద పెద్ద బెంచి బాగా నీకేం కట్టం వచ్చింది మా హ్యూనా డాడీ కుక్క కూర ఇదే నా బిడ్డ చిన్న బిడ్డని ఇదే నీ పరువులు పప్ప అత్య ప్రేమ ఆర్య అంటారు ఇంకా ప్రేమ ఎక్కువైతే డాడీ నాన్న అయ్యా ఫాదర్ పప్ప ఉంటాయి రా డాడీగా నలుగురితో పోయిందని అయితే 4 మాటలు నేర్చుదాని అయితే మాకు రావద్దా నలుగురితో పోతుంది నేను వచ్చింది బండలింగపురం ఇయ్యాలి వచ్చిన నేనేమంటారు ఏమంటారు పొట్టి లంచం ఉండా అన్న చెల్లెలు లంచం ఉండా మరి అక్క పడుతుంది చెప్పచ్చురా చెప్పా పన్న పిల్లప్ప అక్క చెప్ప నా దిక్కుండు అక్క చిప్స్ ప్యాకెట్ కొనుక్కుందాం అక్క అయితే వీడియో ఎత్తుకుపోయి అమ్ముకుందాం ఓ అక్క ఇద్దరం కొట్లాడుకుంటే 3 రోజులు వస్తుంది అయితే ఎవరు ఆయన మండిని ఇస్తామా ఆయన మండిని ఇస్తామా మనం ఊకుంటామా చెప్తావా లేవనా అయ్యా నీతోటి పని పడ్డదిరా ఏం పని డాడీ బంగారాలు ఏదో ఉన్నది అవసరం అయితేనే పిలిచింది మాదిరి కంటే అమ్మారి కొరకు దగ్గరికి వచ్చి ముచ్చట పెట్టేది ఏం చెప్తారు తగ్గితే కుక్కలు బుక్కలు బుక్తారు నా బంగారాలు ఉబ్బిస్తాండే ఎక్కిస్తాండే ఉబ్బిచ్చు ఎందుకంటే ఏదో అవసరం పడ్డది డాడీ గారికి అవునా డాడీగా అనూరు ఇప్పుడు మీతో నాకు పని ఇప్పుడు ఏమన్నా పోతారు ఏమన్నా డాడీ అంటారే అనొచ్చు కొడతావురా మీరు కొడతా అన్నాడు పిల్లగా మనం లేచిపోదా పోదామంటా నువ్వెట్లుండవు ఆగో అంటుకున్న పిల్లగాలు రా పిల్లగాలు లే పోదామంటా పిల్లగాలు లే పోదామండి లేస్తే పోదామంటారు లేస్తే పోదామంటారా మిమ్మల్ని కొట్టేదే తిట్టేది లేదు కదా బిడ్డ ఒక్కటే మాట్లాడా నా బంగారు మీతో అవుతుందిరా నీకు అవుతుంది మీరు గంటకే పుట్టించిన మిమ్మల్ని డాడీ కుక్క కూనాలంటే కూర కూర
ఏదో నడవారికి అట్టిగా మాట పాట పడితే పుష్కరం కూడా ఆడుతుంది పిల్లగా వాళ్ళతో ఏదైనా అయితే 4 మండలాలు కవర్ చేస్తారు తక్కువలు కాదు అయిపోయిందా? తగ్గేదేలే. నీ మోట మీకు ముక్క తెల్లారు అన్నం పెడతాడు మీది మన కాదు. బాబాగారి బాబాకుడు విశ్వామిత్రుడు మా తండ్రి కన్నడ వేడి కచ్చి ఓ బిడ్డలాల అయ్యో బిడ్డలు 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 బిడ్డ ఈ అడవి లోపల హరిచంద్ర వనరాలు వేటకొచ్చింది బిడ్డ అయ్యా లంచోడక మొన్న మా దోస్తులు అందరూ ఆ ఎక్స్కర్షన్ పోతారు అయితే అంతే 500 ఇవ్వండి ఇచ్చిన లంచోడక నేను ఎందుకుంటా ఇచ్చిందా నీ అవసరం అయితే తీరు నా అవసరం అయితే తీరా నేను పోతా ఉన్నాను అయ్యో ఏడికే? అయ్యో అడిలో పోతా ఈ బాగా 500 ఇచ్చిన ఆవిడలు ఇయ్యలే రేపు తెలుస్తా ఏ ఫోన్ పే కొడతాడు పో. నా సొమ్ము తినరా బిడ్డ ఏంది డాడీ? అయోధ్య నగరాన్ని ఏలేవాడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్ర భార్య చంద్రమతి దేవి ఇద్దరు భార్య భర్తలు అడవిలో శిలాట మార్గం వచ్చింది అత్యందే బిడ్డ వాడు అన్న మాట తప్పడబద్ద మాడట హరిశ్చంద్ర మాడ అచ్చా బిడ్డ అల్లా అయితే ఇప్పుడు ఏం చేయమన్నావే? బిడ్డ మీ వంపులు మీ సొంపులతోటి మీ లైలతోటి హరిశ్చంద్ర మాడ ఆగే ఈ భారవతి ఇది లంచాన్ని గజ్జుకుక్కగలట్టు ఏంటి గట్టాలు పడుతుంది? మొగలాంక చెల్లెలం అట్లా మాట్లాడుకోవచ్చు. మొగలు తాగదు కానీ ఎప్పుడు అన్నాడు ఆయన నువ్వు తాగుతావు ఆయన నాకు అప్పుడు ఇప్పుడు ఆసరా అయితే దాని కింద అంబార్ పుస్తకాలు పట్టుకొస్తాడు ఆసరా ఎంత కాదా? హరిశ్చంద్ర మహారాజు మీ చెంతకొచ్చి మీ ప్రేమ తోటి లొంగ తీసుకోదు. ఒక్కవేళ వాడు వచ్చి మీరు ఎక్కబట్టనా అబద్ధం ఆడినట్టే సత్యం ఓడిపోయినట్టే ఓడిపోయినట్టే అంతే. ఎక్కడున్నాడు ఆయన వాడు ఆగు వచ్చే అయ్యో అంగవాడి చూస్తావే రాజముండా చెట్టు శివంలో మీద కొమ్మలు కాల్చుకొని ఉన్నాయి మీద కొమ్మలు ఉన్నాయి ఆ భార్య బామ్మది బాగా కావుసాలే కిందికి వెళ్ళి మొదలు ఉంటాయి కాబట్టి మొదల కంటే చక్కగా కనబడతాయి అక్కడక్కడ తెచ్చుకున్నాడా? వాడు ఒక్కవేళ మీ ప్రేమకు లొంగి మీరు ఎక్కబట్ట వాడు అబద్ధం అన్నట్టు ఒక్కవేళ నన్ను చూసి తప్పనే తప్పనే మీ బిడ్డలు ఓడిపోతే మేము అయిపోతాం. నిన్న అట్టుకెళ్ళి మెసేజ్ కానీ వాడు ఇచ్చా ఓదెల మండలము, కాళేశ్వరంపుర మండలము, రామగిరి మండలము, ముత్తార మండలం కాపాడేది మేమే కాదా? అట్లా కాదు అని మెటీరియల్ కానీ ఓడిచ్చొచ్చిన బజ్రాడు వచ్చి అద్దంటే వాళ్ళు నా బిడ్డలు నా రక్తం ఏంటిదిరా? నా రక్తం రక్తం కాదు బ్లడ్ అను ఒక్కవేళ గనక మీరు వాడిని అబద్ధం అడిగారు అనుకో ఇదే అడవి లోపల కాటం వేసి కాటం లోపల కాలేకపోతే వాడికి అది లేకపోతే మేమేం చెప్తాం కాదు వాడికి ప్రేమించే మనసు లేకపోతే అవు ఉన్నారా చిరంజీవి పవన్ కళ్యాణ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వాడికి అది లేకపోతే మేము అర్థం చెప్పు వాడికి ప్రేమించే మనసులు ఏంటి బలివిని సంకలేసుకుంటే ఉంటాడా కొడతావా ఉంటాడా చంపుతావా మీ వంపులతోటి మీ చంపులతోటి హరిశ్చంద్ర వారు లొంగ తీసుకున్న వాళ్ళు కావాలి మీరు ఎక్కబట్టని చేసుకోర్రి వాడు వచ్చి మీరు ఎక్కబట్టిన వాడబట్ట వాడిని ఎక్కేవాడి సంగతి నేను చూస్తాను అంతేనా అది సంతోషపడుకుంటా పుట్టువాడు పుట్టించుడు మన బాబు వస్తున్నాడు 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 హరిశ్చంద్ర మహారాజుకు వద్ద మనం వెళ్ళిపోదామని ఇద్దరు అక్క వెళ్ళను అంటారా మా ఊరి అక్క అక్క
ఈ అడవి లోపల ఏమని మీరు ఇజ్జత్ బాగా మానం బాగా ఉన్నది బాగా ఉంచుకునే బాగా. నువ్వు తల్లి అయినా అవే అసలు లేదంటే అమ్మ పడితే ఓ చెల్లె మీ తాత పెళ్ళా ఇంకా ఏ ఆగు. ఏమనిసి చెల్లె కనబడతా అన్న అక్క ఏమక్క మొన్న 16 నా వయసు ఎంత అనుకుంటాను ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16 ఓహో 32 16 దీనికన్నా నేను 1 ఇయర్ ఎక్కువ అంతే మొన్న వచ్చింది పొల్ల 32 17 మరి 72 ఈ 17 జస్ట్ 17 17 అయినా ఎన్నేళ్ళు అయితే ఎందుకంటే ఈ అడవి లోపల మీరు ఇద్దరు అక్కయ్యల లాభ బిడ్డలా లేకుంటే వడ్రమర్దల్లా మాకు మేము చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తానా ఓ నిన్ను చూస్తున్నావు కన్నతల్లి లెక్క కనిపిస్తుంది ఇవి చూస్తున్నావు తోడగొట్టిన సీరియల్ లెక్క ఈ వాడకెళ్ళి ఇంకో వాడగొట్టారు ఆడైపోయింది ఇది ఆ గల్లి అయిపోయింది నీ కళ్ళ గట్ల కదా అనుకున్నావా అవునమ్మా నేను మనం అటువో నేను 20 లోపే ఉన్నా 20 లోప దానికి ఇప్పుడే 19 20 లోపు అంటే 19 అన్నట్టే లేకుంటే 18 అన్నట్టు 19 వచ్చేది దానికి దానికి అయినా కానీ అడవి లోపల మీ దారి మీది మా నా దారి నాది సరే మీ దారి మీది మా దారి మాది కానీ ఏ కాదు సమయం లోపల ఎవరు లేవు ఎవరున్నారు ఈడ? ఆఫర్ ఉన్నది ఎస్ ఆ ఆఫర్లకు మేము లొంగటోళ్ళం కాదు అయ్యో మాకు అట్లాంటి ఆఫర్లు ఆఫర్ ఏదైనా నెట్ క్యాష్ ఇది మహాశివరాత్రి ఆఫర్ ఇంకో 2 శివరాత్రి ఆఫర్ కానీ సంక్రాంతి ఆఫర్ కానీ ఉగాది ఆఫర్ అయినా కానీ ఏ ఆఫర్లు మాకు అవసరం లేదు అట్లా కాదు మీ దారి మీరు పట్టుకోకూడదు బర్రెని కొంటే దుడ్డే ఫ్రీ పరుపు కొంటే మెత్త ఫ్రీ ఇక 15 లీటర్ల నూనె క్యాన్ కొంటే ఒక చిన్న బకెట్ ఫ్రీ డబుల్ ఓకే ఇక 2 బెడ్లు వేస్తే సోఫాసే కాదు T5 ఫ్రీ 2 పీటలు ఫ్రీ అయ్యో పీటలు మారే దిగుకొట్టే నువ్వే ఫ్రీ అప్పుడు ఇక మెట్టిపల్లి కాడ ఇచ్చింది కానీ ఇక నన్ను ఓకేమంటే మా అక్క ఫ్రీ చెల్లె ఫ్రీ చెల్లెని ఓకే చేసుకుంటే నేను ఫ్రీ ఒకటి కొంటే 2 ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ నేను నన్ను నుంచి కాదు కానీ మా శంకర్ బాల్ ఆయన దగ్గర పోతాను. అయ్యో నేను మనసు వచ్చిన ఆడదాన్ని కాదని పురుష ధర్మం కాదు అయ్యో తల్లి నేను అట్లాంటి అయినా నన్ను చూస్తే నీకు ఈ గుండె లోపల హార్ట్ ఏమన్నా నాకు ఇంకేమని కానీ నేను చూస్తే నాకు ఒకవేళ నేను పరిపరిమితంలో మా మనస్సు పరవశించిపో అక్కడ గొడవ విరహ బాధకు తాళలేను అక్కడ మా అన్నలు ఉన్నారు అక్కడ పో. హే రాజా నువ్వంటే నాకు లవ్వు మీ బాధ చెప్పుకోపండి నువ్వంటే మాకు లవ్వు ఇదిగో నీకు మీకు ఇద్దరు పట్టింది కొవ్వు నాకు ఎరికే ఏ బావలు ఏయ్ ఇదిగో ఈ బోకే తీసుకో ఏం పోకే బొకే అంటే పెద్ద పెద్ద సార్ విఐపీలు వచ్చినప్పుడు ఏమి ఇస్తారు ఫ్లవర్ బొకే ఇస్తారు కదా బొకే తీసుకొని మాకు ఓకే చెప్పు బావా శివ శివ వద్దమ్మా మీకు దండం పెట్టు అంటే బావా మీ కాళ్ళు అయ్యో ఒక్కసారి మొక్కుతే కాదు 1000 సార్లు మొక్కుతాం రోజు ఒక్కతోట ఏమైనా తోలు చేతులేనా అరుగుతాయా తోలు చేతులే వద్దమ్మా మీ దారి మీది మా దారి మాది కానీ మమ్మల్ని చూస్తే నీకు గట్లా అంటాడే ఏమైనా అనిపిస్తుందా ఏమనిపిస్తుంది నాకు ఇక కట్టె దొరికితే మీ జిట్టు తీయాలనిపిస్తుంది కానీ అట్లా కాదు కానీ నీకు అట్లున్నా సారీ బాగుందా తెల్లారి అలగాలి కొంచెం అవుతాం ఓ పిల్లగా నేను సీనగడ్డ చూడవా నా సింగులల్ల చూడవా సీనగడ్డ చూడవా నా సింగులల్ల చూడవా ఓ పిల్లగా
ఓ పిల్లగా సీతయ్య ఎటో ఎల్లుతున్నావు. డే బై డే వీకెండ్ వీక్ బై వీక్ మంత్ ఎండ్ మంత్ బై మంత్ ఇయర్ ఎండ్ బట్ ఈస్ లవ్ ఎండ్ బాబా బాబా ఇది కరిమారు లేటర్ కూడా మీద రాసి ఉన్నాయి. పోయినప్పుడు నేర్చుకొని ఓ పిల్లగా ఏకాంత సమయంలో ఎవరు లేని చోట నువ్వు ఉన్నా మేమున్నాము నిన్ను కలిగిన ప్రేమంటే లొంగని ఏ ఆడది లేదు ప్రేమంటే లొంగని ఏ మగవాడు లేడు ఏది వేసినా ప్రేమకు మాత్రం మీ లొంగ తీసుకోపోతే నా పేరు కనుక నేను అది కాదు దీని పేరు ఇది కాదు ఇద్దరు ఒక్కసారి కాదు చెరొక్క పాట పాడేసి రారా ఎవరు నచ్చుతారు రారా దండం పెడతాం అంతే రా ప్లీజ్ బాబా తోడు ఉంటే తక్కువ కనబడతాను నా మాటకు తాళలేను రా ఇలా వద్దు సేమ్ టు యూ. రారా రారా కౌగిలి చేరా రారా దొరా నిరంగేలి ప్రాయం నీవేనురా రారా కౌగిలి చేరా రారా దొరా నిరంగేలి ప్రాయం నీవేనురా. రారా కౌగిలి చేరా కౌగిలి చేరా రారా దొరా నిరంగేలి ప్రాయం నీవేనురా. ఏమంటాను ఎట్లా మనిషివి ఏ రకంగా మనిషివి మొగోళ్ళని బుదరకియాలి చెట్టు మీద మామిడికాయ ఉంటది బండ పెట్టి కొడితే కింద పడితే ముక్క కాదా చెక్క కాదా చెట్టు మీద పండు తెనుగోళ్ళు చిక్క పట్టుకొని ఎట్లా దించుతారో మొగోళ్ళు నా ప్రకారంగా బుదరకియాలి చెల్లె పొచ్చడానికి మంచితో వేనాలు వాడు బాగున్నది ఏంటి మొన్న వెంటి రోజు నలుగురితో నాటే పోతుంది నువ్వు అలవాటు అయిన దాన్ని కాబట్టి నువ్వు దించే ఉపాయం నీకే పొచ్చిదానా ఎందుకు
ఏ లక్ష్మి మనిషి మొగలను ఇట్లా పీడాత మీద పడితే లొంగుతా అరే మెల్లగా బుద్ధి నాకు తెలియదు. మెల్లగా రాజా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒకసారి నవ్వు ఆ నవ్వులో ఉంది లవ్వు 1 4 3 రా నువ్వు కాదంటే 108 అయితే నా మాట మీరు వినకపోతే వాళ్ళు పక్క ఓ రాజా పూత పూత మా విల్లు పూత మా విల్ల కాడ పుచ్చుడాయి బుత్తగట్టలేదా నేనెంత మరుతులే బావా నేనెంత ఏమంత మాత్కారము గొడ్డలతోటి కట్టెల చెక్కలు ఏమంటున్నావా సుట్టతోటి బండల వల్ల కొట్టమంటున్నావా గడ్డపారతోటి తవ్వమంటున్నావా పారతోటి ఎత్తమంటున్నావా తట్టతోటి మొయ్యమంటున్నావా ఒక్కొక్క మొగోడు ఏదుంటే కొండలాగా ఈ కుండలాగా నట్టులేడు. తాళపడి లోపలనే అమ్మా హరిచంద్రమారావు దగ్గర వచ్చి నీకు మగ్గులు ఆడుతున్నారు. ఓ బిడ్డలాల మిమ్మల్ని నేను చూసుకోండి కాదు, నేను అసంటోండి కాదు. ఏదో ఇవాళ ఒక్కరోజు రామ్మంటే వచ్చింది కానీ అయ్యా అయ్యా మగోని కాదా నీకు ముజ్జి మీద మొదలారం లేదా మూతి మీద మీసం లేదా ఆ? మా బాధ నీకు అర్థం అయితే లేదా తెల్లని సార్ కాంగ్రెస్ కావడి మనిషి పాడిగా నువ్వు ఒక్కరివైనా వీళ్ళు తిన్నా తీరం బడతలే కూసున్నా తీరం బడతలే ఎవరున్నా తీరం బడతలే ఎవరున్నా తీరం బడతలే బాధైతుందే నా యాదిల మన సంత మస్తు బరువైతుందే నీ యాదిల మన సంత బాధైతుందే నీ యాదిల మన సంత మస్తు బరువైతుందే నీ యాదిల మన సంత బాధైతుందే నా యాదిల మన సంత మస్తు బరువైతుందే నీ యాదిల మన సంత బాధైతుందే నా యాదిల మన సంత మస్తు బరువైతుందే నీ యాదిల మన సంత నువ్వు శిరాశేల వచ్చి నడుములేస్తే తరువాత కానగలిగే ప్రేమ విత్తనాలు వలిసే అప్పటి నుంచే మాకు తిప్పలములు నాయకులు పాలైతుండే ఈ ఆదిలో మన బిడ్డలారా బిడ్డలారో కడుపుల ఉట్టకున్న బిడ్డలారో కన్న బిడ్డల వల్ల కాదు బిడ్డలారా బిడ్డల వల్ల కాదే బిడ్డలారా ఉట్టకున్న కాదే బిడ్డలారా ఇడు మొత్తం ఇడు మీ కాలు మొక్తా గింత అర్థమానే ఉంటాడా పళ్ళు కచ్చడు ఆపది అంటే నచ్చినోడు నచ్చిన మొగోడు గిచ్చిన రాదు కాయసగల మొగోడు కనుగొట్టి కోరుకున్న మొగోడు కొట్టినట్టే రాదు అది లాతమాలు అది ఇంకా రిబ్బన్ కటింగ్ కాలే అది కోడబుడ్డ ఇంకా కాని కింద కాని మెడలో పెట్టలే బిడ్డని బాగా కాలు మొక్తా సర్దుకోని
అయ్యో ఇంకా మీకు ఏది కావాలంటే అది ఇస్తా కానీ నన్ను విడిచిపెట్టు. ఏది మరి కోరుకుంటా మీ ఇస్తావా? ఇద్దరికి ఆయన దొరికిందా ఇగో, చాలా ఆగింది ఊతు తీయగా ఇది అంబారు వేసుకున్నంత అంబారు వాసన వస్తా. అంబర్ బుక్లో తావాలి ఏ గడిలో పుట్టినా మీరు ఇద్దరు మాకేమైంది కాదు నువ్వు మనతో ప్రేమ చేయాలంట మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడట. ఏమంటారు ఏమంటారు గట్ల గట్ల దాని దగ్గర రాజ్యం దేశం ఉండాలి. రాజ్యం దేశం రాపించుకుని వెళ్ళిపోవడం. ఏమంటారు ఏమంటారు నేనేమంటా ఇంత దాంట్లో కానీ ఆయనకి అసలు తెలియదు అంటే పెసరబాపు అయిపోయినా అన్నట్టు. మరి ఏం చేద్దాం అసలే లేదు అంటే పెసరబాపు అయిపోయినా అన్నాడట. మరి ఏం చేద్దామంటావు? ఏం చెప్తే నీళ్ళు వేలు పెట్టి నోటి పెట్టాడు అవి పిల్లగా గట్ల ఇది ఏంటి ఎట్లా అది నా పండగ లేవడతాడు అవి చెయ్యి గానాడు బాబగారు ఉండలేదా నీకు మబ్బులాడంగా ఎంత చెప్పినా ఏనాడు ఉండలేదో యొక్క రాజా చంద్ర మహారాజు బాబగారు ఉండదు నన్ను వదిలిపెట్టిన రాని కాదబెట్టి ఇద్దరే యొక్క ఇడిపించుకోలేను గాని అడుగు లోపల వెళ్ళిపోతున్నాడు హరిచంద్ర మహారాజు. అక్క హరిచంద్ర మహారాజు లోపల తిను భార్య తీసుకొని మళ్ళా కూర్చుంటావే ఇప్పుడే కూర్చుంటే వయసు నేను కూకొని 10 ఏళ్ళు అవుతుంది కాదే. మరి మళ్ళా కూర్చుంటాను నేను మళ్ళీ కూకుండా కొడుకు లేవలేస్తారు వీళ్ళే. మనిషి 10 కాల బీడీలు ఎత్తారా ఒక ఆయన ఎత్తాడు కుడుక పట్టుకొని పట్టుక ముంగట బొర్రా వెనక పిర్రా మరి ఆ రాజు